కామ్రేడ్స్ 50 సంవత్సరాల విప్లవ విద్యార్థి ఉద్యమం సందర్భంగా ఇక్కడ మనం జమగూడాము. అప్పటి కొన్ని జ్ఞాపకాల్ని పంచుకోవడానికి జమగూడాము. ఒక కవి అంటాడు, జబ్ యాద్ का किस्सा खोलूं तो कुछ दोस्त बहुत याद आते हैं, गुजरे पल को सोचूं तो कुछ दोस्त बहुत याद आते हैं. ఈ సమావేశానికి కూడా నేను రావడానికి ఒక కారణం, అప్పటి ఆర్ఎస్యు మిత్రులు ఎవరైనా కలుస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. అంటే నేను 70ల 71 to 74 ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకున్నాను. తొలి దశల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కలుస్తారు అనుకున్నాను. నాకు ఒక్క అతనైతే కనిపించాడు ఇక్కడ. ఆయన్నే మొదట కలుసుకున్నాను ఈ హాల్లో రాగానే. ఆయన అక్కడ కూర్చున్న తుషార్ ఖాన్ భట్టాచార్య. బహుశా నా జ్ఞాపకాలను అక్కడి నుంచే మొదలు పెడతా, తుషార్ దగ్గర నుంచే మొదలు పెడతాను. తుషార్ సిటిఐలో చదువుకునేటువంటి వాడు, మేము యూనివర్సిటీలో ఉండేవాళ్ళం. మా ఇల్లు కూడా అక్కడ అడ్డికమేట దగ్గరనే ఎక్కడో ఉండేది. తుషారు నేను ఆ కాలంలో పీడిఎస్ పేరు మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళము. ఆ అడ్డికమేట్లోనే ఉన్నటువంటి ఒక సత్యసాయిబాబా శివం టెంపుల్ ఉంది, అప్పుడప్పుడే కొత్తగా వచ్చింది అది. అప్పుడు మేము ఒక చిన్న కరపత్రం వేసి ఆ శివం టెంపుల్లోకి పోయి భక్తుల నడుమ ఆ కరపత్రాలని పంచడం ప్రారంభించాను, సాయిబాబాని తిట్టుకుంటూనే. అంటే ఒక రకంగా సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నటువంటి సంస్థగా ఒక కార్యక్రమాన్ని ఆ రకంగా తీసుకోవడం జరిగింది. లోపల వెళ్ళి కరపత్రాలు పంచుతున్నాము. కొద్దిసేపటికే పోలీస్ వ్యాన్ వచ్చింది, మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయింది. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, పీడిఎస్ అనేటువంటి ఒక విద్యార్థి వేదిక, ఇట్ వాజ్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు టేకింగ్ అప్ ఓన్లీ స్టూడెంట్ ఇష్యూస్, రకరకాల సైన్స్కి సంబంధించిన ఇష్యూస్ని కూడా తీసుకున్నాం అనేటువంటిది ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాం. ఇదే తుషార్ ఖాన్ భట్టాచార్యతో ఇంకో చిన్న అనుభవం. చాలా కాలం తర్వాత, ఒక 6-7 సంవత్సరాల క్రితము, నేను మా అశ్విన్ అనేటువంటి ఒక మాజీ పీడిఎస్యు నాయకుడు, ఆయన ఏదో ఫంక్షన్ పెడితే అక్కడికి వెళ్ళాము మేము. ఆ కాలంలో పీడిఎస్ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా అశ్విన్ ఇంటి పక్కకు ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. ఆ ఫోటోగ్రాఫర్ తరచుగా ఆ కార్యక్రమాలకు వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసేవాడు. నేను 6-7 ఇయర్స్ బ్యాక్ ఒకసారి అశ్విన్ని కలిసినప్పుడు ఆయన ఒక ఫోటో చూపించాడు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. కొంత క్లారిటీ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో. ఐ వాజ్ ట్రయింగ్ టు లొకేట్, ఐ వాజ్ దేర్. ఆ ఫోటోలో నేను సైకిల్ మీద ఉన్నా, ఈ ముందున్న దండ ఉంటుంది సైకిల్ ముందున్నటువంటి దాంట్లో ఎవరో కూర్చున్నారు. ఎవరబ్బా నేను, ఐ వాజ్ యాక్చువల్లీ థిన్, ఇప్పటికీ అంతే కదా, పర్సనాలిటీ చాలా బక్కది. అయినా ముందు ఒక అతను కూర్చున్నాడు, హీ వాజ్ నాట్ లైక్ మీ. అది ఎవరైనా బాగా లొకేట్ చేసే ప్రయత్నం చేస్తే ఈయన తుషార్. అది ఎప్పుడు తీసినటువంటి ఫోటోగ్రాఫ్ అని జ్ఞాపకం చేసుకుంటే, మేము హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక బస్తీల్లో, పర్హాప్స్ ఇట్ వాజ్ సమ్ టైమ్ ఇన్ 73, సైకిల్ వేసుకొని అనేక బస్తీల్లో అధిక ధరల పైన, రైజింగ్ ప్రైజెస్ పైన దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్. అంటే నేను మళ్ళీ ఇది చెప్పదలుచుకున్నది ఏంటంటే, పీడిఎస్ అనేటువంటి వేదిక, ఇట్ వాజ్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు స్టూడెంట్ ఇష్యూస్, బట్ సొసైటల్ ఇష్యూస్ ఏవైతున్నావో వాటిపైన కూడా అనేక ప్రచార కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఒక కాలం. హరగోపాల్ గారు చెప్పారు, నిజమే ఒక సందర్భం అది. ఆ 70s సందర్భం ఒకసారి ఇటు పెట్టి ఈనాటి సందర్భం చూసుకుంటే నిజంగానే చాలా తేడాలు. వాటిలోకి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ, బట్ ఆనాడు ఉన్నటువంటి ఒక సందర్భం చాలా నిర్దిష్టమైనటువంటి సందర్భం. ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు వీధుల్లోకి వస్తున్నటువంటిది, కదులుతున్నటువంటి ఒక కాలం. చాలామంది దోస్తులు జ్ఞాపకం వస్తారు నాకు అన్నాను నేను. అంటే జార్జ్ మొదలుకొని జంపాల చంద్రశేఖర ప్రసాద్, సూరపనేని జనార్దన్. నేను సూరపనేని జనార్దన్ ఎప్పుడు కలవలేదు, కానీ విన్నాను, ఆ కాలంలో విన్నాను.
ఎందుకంటే ఆ కాలంలో అనేక యూనివర్సిటీ సెంటర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రాలుగా ఉన్నాయి. అటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇటు కాకతీయ కావచ్చు, ఆర్ఈసీ కావచ్చు, అదే రకంగా కోస్తా ప్రాంతంలో నెల్లూరులో జవహర్ భారతి కావచ్చు, అనేక ఇన్స్టిట్యూషన్స్ విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రాలుగా ఉన్నాయి. నేను సూరపనేని జనార్దన్ని ప్రత్యక్షంగా కలవలేదు, కానీ ప్రాబబ్లీ దిస్ ఇస్ అ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ని నరేట్ చేయాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు 75లో ఎమర్జెన్సీ విధించబడ్డది. సో సహజంగా పీడిఎస్యు, ఆర్ఎస్యు అందరూ కూడా కార్యకర్తలు ఓపెన్గా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. యూజీ సీక్రెట్గా అండర్గ్రౌండ్గా ఉండి పనిచేస్తున్నటువంటి కాలం. మేము అంటే అప్పుడు సరే అందరికీ తెలుసు పీడిఎస్ సంస్థల లేదా పీడిఎస్ కానీ ఆర్ఎస్యు సంస్థల్లో ఉన్నటువంటి నాయకత్వానికి ఏదో ఒక రకంగా ఒక రాజకీయ నిర్మాణంతో కూడా సంబంధాలు ఉంటుండే అనేటువంటి విషయం తెలుసు. ఎమర్జెన్సీ కాలంలో చాలామంది సిటీలో హోల్ టైమర్లుగా పనిచేస్తున్నటువంటి విద్యార్థుల్ని ఒక సూచన మేరకు, ఒక డైరెక్షన్ మేరకు ఇక విద్యార్థి రంగాన్ని బంద్ చేయండి రానైనా, వేరే రంగాలకి వెళ్ళిపోండి అనేటువంటి దాంట్లో భాగంగా కొంతమందిని నేను, మధుసూదన్ రాజ్ యాదవ్, అమరుడు మధుసూదన్, మేమంతా ఇండస్ట్రియల్ ఏరియాకి పోయాం. ఏం చేయాలంటే కార్మికులను ఆర్గనైజ్ చేయాలి. వీఆర్ యాక్చువల్లీ గ్రీన్ హార్న్స్, ట్రేడ్ యూనియన్ కానీ కార్మికులను ఆర్గనైజ్ చేసే దాంట్లో మేము వీఆర్ గ్రీన్ హార్న్స్, బట్ వీఆర్ దేర్. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, సీక్రెట్గా సనత్ నగర్లో ఒక రూమ్లో ఉన్నాం మేము. నేను చనిపోయినటువంటి రాజేంద్ర ప్రసాద్ అని అరుణోదయ కార్యకర్తగా ఉండే మేమిద్దరం ఒక రూమ్లో ఉన్నాము. సాయంకాలం ఎందుకో ఏమో చరబండరాజు రాసిన పాట ఆ రూమ్లో ఉండి పాడుకుంటున్నాం. వీఆర్ సపోజ్ టు బి యూజీ సీక్రెట్, బట్ పాడుకుంటున్నాం. సరిగ్గా ఆ రూమ్ ముందు నుంచి ఎవరో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి అట్లా పాస్ అయ్యారు. ఒక నిమిషం ఆగారట. వాళ్ళు ఆగి ఈ పాటను విన్నారు. విని వాళ్ళు వెంటనే అదే రాత్రి కబురు చేశారు. ఇంకో మనిషి ద్వారా కబురు చేసి కొంచెం ఆ రూమ్ నుంచి బయటికి వచ్చి ఒక దగ్గర కలవండి అని కబురు చేశారు. మేము ఆశ్చర్యపోయినాం, ఎవరబ్బా, మాకు కూడా కొంత డౌట్ ఉంటుంది కదా ఎవరబ్బా అనే పద్ధతిలో చూస్తే ఆ ఇద్దరు ఎవరే అంటే మన జంగయ్య మాస్టర్, ఐ డోంట్ నో, జంగయ్య మాస్టర్ ప్లస్ ఇప్పుడు ఇంకా బతుకున్నటువంటి క్రాంతి కుమార్ గారు. వీళ్ళిద్దరు అక్కడ కలిశారు. ఏంటి మీరు ఈ రూమ్లో ఉంటున్నారు ఏంటి అని అడిగారు. అంటే మేము ఏదో దొరికింది, చీప్గా దొరికింది, ఎవడో తెలిసినోడు ఉన్నాము అంటే మీరు వెంటనే వెకేట్ చేయండి ఇక్కడి నుంచి. ఎందుకంటే గిరాయిపల్లి ఎన్కౌంటరు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉన్నదో, కొండన ఎవరో సంబడి, నాకు జ్ఞాపకం లేదు, అక్కడి నుంచే అరెస్ట్ చేయబడ్డాడట. ఆ రూమ్లో, ఏ రూమ్లో మేము ఉంటుండేనో ఆ రూమ్ నుంచే పోలీసులు తీసుకెళ్ళారు అనేటువంటి విషయాన్ని చెప్పేసరికి ఇక వి వర్ ఆల్సో సర్ప్రైజ్. నెక్స్ట్ డే ప్యాక్, అంతే కదా, ఇంకేముంటుంది, రైట్. సో కామ్రేడ్స్, నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు మిత్రులు రాజ్ కుమార్ ఆజాద్, రైట్, చాలా సందర్భాల్లో కలిసాము. ఆయన ఈ సందర్భంగా జ్ఞాపకం వస్తాడు. నాకు ఇంకో వ్యక్తి జ్ఞాపకం వస్తాడు, చాలా అప్పుడప్పుడు బాధ కూడా వేస్తుంటుంది. జన్ను చెన్నాలు జ్ఞాపకం వస్తాడు నాకు. జన్ను చెన్నాలు ఎందుకు జ్ఞాపకం వస్తాడు అంటే, మేము ఎమర్జెన్సీలో అరెస్ట్ అయినప్పుడు ఇదే ఏసీ గార్డ్స్, ఇప్పుడు ఏదైతే అక్కడ పీటీఐ బిల్డింగ్ ఉందో లక్డికాపూర్లో, ద ఎంటైర్ ఏరియా వాజ్ కైండ్స్ ఆఫ్ సమ్ టార్చర్ చేయడానికి విద్యార్థుల్ని, ఆర్ఎస్యు పీడిఎస్యు విద్యార్థుల్ని, గ్రామాల నుంచి తీసుకొస్తున్నటువంటి రైతాంగ కార్యకర్తల్ని టార్చర్ చేసేటువంటి సెంటర్స్గా ఉండేటివి. ఇక్కడ ఏసీ గార్డ్స్లో ఉన్నటువంటి ఒక సెంటర్లో నేను, ఇతర రకరకాల ఎంప్లాయీస్ అక్కడ ఉన్నాను. కొంత నేను సీనియర్ని అయ్యాను అక్కడ, ఎందుకంటే 3 months ఉన్నాం కాబట్టి. జన్ను చెన్నాల్ని కూడా తీసుకొచ్చారు. అంటే ఇది అంటే చాలా ఇబ్బంది కూడా కలుగుతుందిలే, కానీ జన్ను చెన్నాల్ని తీసుకొచ్చిన తర్వాత ఎంత తుక్కు ఆఫీస్లో కొట్టారంటే, హీ వాజ్ ఈవెన్ హిట్ ఆన్ ది పెనిస్, రక్తం గారింది. ఆ రోజు రాత్రి అట్టనే ఇచ్చేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ మా అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో టిఫిన్లు అట్లా ప్యాకెట్లు ఏవో ఉంటుండే. జన్ను చిన్నాలు వాజ్ ఆస్కింగ్ మీ, మళ్ళీ ఇదే ట్రీట్మెంట్ ఉంటుందా అంటే, నువ్వు ఏం చేసావు అని అడిగాను. అంటే నాకేం పెద్ద నైతిక అంత స్థాయి కూడా లేదు, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ని చూసి వాళ్ళు ఒక రకంగా వివరించారు, జన్ను చెన్నాలు బ్యాక్గ్రౌండ్ చూసి ఇంకొక రకంగా వివరించారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ వాజ్ నాట్ బీటన్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు
ఒక సమూహానికి సంబంధించినటువంటి వాళ్ళపైన ప్రయోగిస్తున్న హింస కొంత పోల్చుకుంటే తక్కువని. ఎంత ప్యాథటిక్ సీన్ అంటే నాకే అర్థం కాలేదు, ఏం జవాబు చెప్పాలనేటువంటి. మళ్ళీ నన్ను తీసుకుపోయి ఇట్టనే కొట్టి చంపుతారా, ఏదైనా మార్గం ఉందా, ఏమైనా ట్యాబ్లెట్లు ఏర్పాటు చేయగలుగుతారా అన్నట్టు కూడా ఆ కామ్రేడ్ మాట్లాడితే సో షాక్డ్, రైట్. అంటే నేను జన్ను చిన్నాలు కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం వస్తాడు. ఒక ఆర్వైఎల్ నాయకుడుగా ఆయన జ్ఞాపకం వస్తాడు నాకు. అనేక మంది నేను కలిసి పనిచేసినటువంటి మధుసూదన్ రాజ్ కావచ్చు, వీరయ్య కావచ్చు, అనేక మంది జ్ఞాపకం వస్తారు. నేను ఒక్క విషయమే చెప్పదలుచుకుని ఇక్కడ, ఆనాడు ఉన్నటువంటి పీడిఎస్ ఏదైతుందో, ఈ పీడిఎస్లో అందరికీ తెలుసు టిల్ 74 దీనిలో రకరకాల రాజకీయ ధోరణులు ఉన్నాయి. నా దృష్టిలో చరిత్రకు సంబంధించినటువంటి ఈ భాగము ఐ థింక్ వీ షుడ్ ఆల్ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్. ఒక పీడిఎస్లో భిన్నమైనటువంటి రాజకీయ ధోరణులు ఏవైతున్నావో అట్లా ఉండి ఒక వేదిక కిందనే పనిచేయడం అనేటువంటిది, ఒక యునైటెడ్ సంస్థ కింద పనిచేయటం అనేటువంటిది, అట్లీస్ట్ పర్సనలీ స్పీకింగ్ ఇట్ వాజ్ అ వెరీ పాజిటివ్ థింగ్ అనేటువంటిదే నేను అనుకుంటా. అందుకోసం అప్పుడు రిఫ్లెక్ట్ అయ్యేటివి పొలిటికల్ డిఫరెన్సెస్ విత్ ఇన్ పీడిఎస్, అవి తరచుగా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి. నాకు వాస్తవానికి మేము పీడిఎస్ సిటీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళలో సత్యం రాలేదు. నేను యాక్చువల్లీ సత్యం నరేష్ కామ్రేడ్, హీ వాజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది కమిటీ. మేమందరం కలిసి పనిచేసాం. ఆ కాలంలో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా సైకిళ్ళే కదా, మేము సైకిల్ వేసుకొని అన్ని చోట్ల తిరిగేటువంటి వాళ్ళం, రైట్. డిఫరెన్సెస్ ఉండేది. ఇది ఎక్కడెక్కడ రిఫ్లెక్ట్ అయ్యేదంటే, ఇప్పుడు ఉదాహరణకు 72లో జార్జ్ రెడ్డి చంపబడ్డాడు. 73లో వీ హెల్డ్ ది ఫస్ట్ మెమోరియల్ మీటింగ్ ఇక్కడ సరోజినీ దేవి హాల్. ఇట్ వాజ్ అ జామ్ ప్యాక్డ్ మీటింగ్. మొత్తం ఒక 3000 మంది దాకా ఆ ఎస్డి హాల్లో ఉంటారు. స్పీకర్స్ ఎవరు? పీడిఎస్ కాబట్టి భిన్నమైనటువంటి రాజకీయ ధోరణులు ఉన్నాయి కాబట్టి స్పీకర్స్ ఎవరంటే విరసంలో ఉన్నటువంటి వాళ్ళు, రచయితలు, కవులు. ఎవరు? జ్వాలాముఖి, యాదాటి కాశీపతి, వరవరరావు గారు, ఈ ముగ్గురు స్పీకర్లు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కాలంలో విద్యార్థులకు ఒక రకంగా బాగా ఉత్తేజాన్ని కలిగించినటువంటి వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు. ఉపన్యాసాలు వాళ్ళు ఉపన్యాసాలు దంచుతుంటే అసలు ఒక రకంగా ఇట్ ఈస్ మేబీ అవర్ గోల్ ఈజ్ సమ్వేర్ నియర్ ద కార్నర్ అనే పద్ధతిలో ఆలోచించేటువంటి వాళ్ళం, రైట్. సో విరసం ఇట్ ప్లేడ్ ఇట్స్ ఓన్ రోల్. విద్యార్థి ఉద్యమానికి సంబంధించిన అభివృద్ధి క్రమంలో విరసం అనేటువంటి సంస్థ కూడా తన పాత్ర తను పోషించింది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, జ్ఞాపకాలు చాలా ఉంటాయి, బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ టైమ్ ఇనఫ్ టు ఇక్కడ. అయితే ఒక్క విషయాన్ని ఇప్పటి సందర్భం అందరూ హరగోపాల్ గారు కూడా చెప్పారు. నా దృష్టిలో ఏంటంటే, ఇప్పటి సందర్భం అప్పటి సందర్భానికి కొంత తేడాలు ఉన్నాయనేటువంటి విషయం ఎవరు కాదనరు, రైట్. ఈనాడు ఏదైతే దేశంలో పర్టికులర్లీ గత 11 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి బహుముఖ దాడి ఏదైతే ఉన్నదో, ఈ బహుముఖ దాడి ఈనాడు మన కేంద్రమై కూర్చున్నది కూడా. దాదాపు అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆక్యుపై చేసుకోవడం కావచ్చు, డెమోక్రాటిక్ రైట్స్ మొత్తం మింగేసేటువంటి స్థితి కావచ్చు, కగార్ ద్వారా వందల సంఖ్యలో చంపుతున్నటువంటి ఒక ప్రక్రియ కావచ్చు. నాకు అది చూస్తుంటే ఒక చిన్న మిర్జా గాలిబ్ పేరు మీరు వినిండొచ్చు, ఒక ప్రఖ్యాతి ఉర్దూ పోయెట్. మిర్జా గాలిబ్ బ్రిటిష్ పరిపాలనకు సంబంధించి, బ్రిటిష్ పరిపాలనలో జరుగుతున్నటువంటి దమనకాండ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఒక మాట అంటాడు. गोरों के ज़माने में इतने लोगों की कत्ले आम हुई कि अब जो मैं मरूंगा रोने वाला भी ना होगा कोई. ఆ రకమైనటువంటి హింస ఈనాడు ఒక ప్రాంతంలో ప్రయోగించబడుతున్నదనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే బహుశా మనం వేయాల్సినటువంటి ఎత్తుగడలు, పద్ధతులు ఒక విశాల ప్రాతిపదిక, గోపీనాథ్ కూడా ప్రతిపాదన పెట్టాడు. ఈనాడు జరుగుతున్నటువంటి ఫ్యాషిస్ట్ ఆఫెన్సివ్ ఏదైతే ఉన్నదో దీనికి వ్యతిరేకంగా ఒక విశాల ప్రాతిపదిక పైన ఉద్యమ నిర్మాణం, ప్రజా ఉద్యమ నిర్మాణం జరగాలనేటువంటిది. వాస్తవానికి కొన్ని ప్రయత్నాలు గత 6-7 సంవత్సరాలుగా జరిగాయి కూడా. భావసారూప్యత కలిగినటువంటి సంస్థలు దగ్గరకు వచ్చి
కొన్ని ప్రయత్నాలు చేశాయి, కొన్ని ప్రయోగాలు చేశాయి. బట్ ప్రాబ్లీ దట్ కుడ్ టేక్ ఆఫ్. కొంచెం ముందు పోలే, గుణపాఠాలు తీసుకొని మళ్ళీ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈనాడు మోడీ సర్కార్ ఏదైతే చెప్తున్నదో ఇస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అభివృద్ధి ఇవన్నీ మన అందరికీ తెలుసు. ఇదంతా బక్వాస్ అనేటువంటి విషయం తెలుసు. ఒకటే, ఈనాడు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలంటే 1% ఆఫ్ ది పాపులేషన్ హోల్డ్ 40% ఆఫ్ ది వెల్త్. 40% సంపదని 1% పైన ఉన్నటువంటి వాళ్ళు కలిగి ఉన్నారు. కింద బాటంలో ఉన్నటువంటి 50% ప్రజలు కేవలం 5% సంపదనే కలిగి ఉన్నది. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఎట్లున్నది అనేటువంటిది కూడా మనం చూస్తున్నాము. దీని పర్యవసానంగా ఇన్ఈక్వాలిటీస్ ఎట్లున్నాయి అనేటువంటి విషయం మనం కాదు, ఈనాడు అనేక సంస్థలు గ్లోబల్ ఇండెక్సెస్ ఏవైతే చెప్తున్నారో పవర్టీకి సంబంధించింది, హంగర్కి సంబంధించింది, హెచ్డిఐకి సంబంధించింది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించిన ర్యాంకులు వేస్తున్నారు. మన దేశము హంగర్ ఇండెక్స్లో బహుశా 105, 106 ప్రపంచంలో. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 135 అట, రైట్. ఎన్వైరన్మెంట్లోనైతే బహుశా వీఆర్ ఆన్ ద టాప్. 180 కంట్రీస్లో 180 ర్యాంక్ అట మనది. ఇట్లా అనేక గ్లోబల్ ఇండెక్సెస్ కూడా చూస్తే మనము మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎక్కడున్నది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈనాడు మోడీ సర్కార్ చేస్తున్నటువంటి ఈ బహుముఖ దాడి ఏదైతున్నదో ఇది తిప్పికొట్టాలంటే సహజంగా గోపీనాథ్ ప్రతిపాదన పెట్టాడు. ఒక బ్రాడ్ బేస్డ్ విశాల ప్రాతిపదిక పైన ఉద్యమ నిర్మాణం అవసరం. ఈనాడు ఫ్యాసిస్ట్ అఫెన్సివ్ ఏదైతే కొనసాగుతున్నదో దీనికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణం చేయాల్సినటువంటి ఒక జరూరైనటువంటి కర్తవ్యం మనందరిపైన అంటే వాస్తవానికి ఇక్కడ పూర్వ విద్యార్థులే ఎక్కువ ఉన్నారు, విద్యార్థులు లేరు. సబ్కే బాల్తో సఫేద్ హోగే సబ్ లోగ్ యహీ హై, రైట్. మనమే ఉన్నాము. ఎట్ ఆ కర్తవ్య నిర్వహణలో మనం భాగస్వామ్యం పంచుకోవాల్సినటువంటి ఒక బాధ్యత అందరిపైన ఉన్నది అని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. రైట్స్ 50 సంవత్సరాల విప్లవ విద్యార్థి ఉద్యమం సందర్భంగా ఇక్కడ మనం జమగూడాము. అప్పటి కొన్ని జ్ఞాపకాల్ని పంచుకోవడానికి జమగూడాము. ఒక కవి అంటాడు, जब याद का किस्सा खोलूं तो कुछ दोस्त बहुत याद आते हैं, गुजरे पल को सोचूं तो कुछ दोस्त बहुत याद आते हैं. ఈ సమావేశానికి కూడా నేను రావటానికి ఒక కారణం, అప్పటి ఆర్ఎస్యు మిత్రులు ఎవరైనా కలుస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. అంటే నేను 71 to 74 ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకున్నాను. తొలి దశల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కలుస్తారు అనుకున్నాను. నాకు ఒక్క అతనైతే కనిపించాడు ఇక్కడ. ఆయన్నే మొదట కలుసుకున్నాను ఈ హాల్లో రాగానే. ఆయన అక్కడ కూర్చున్న తుషార్ ఖాన్ భట్టాచార్య. బహుశా నా జ్ఞాపకాలను అక్కడి నుంచే మొదలు పెడతాను, తుషార్ దగ్గర నుంచే మొదలు పెడతాను. తుషార్ సిటిఐలో చదువుకునేటువంటి వాడు, మేము యూనివర్సిటీలో ఉండేవాళ్ళం. మా ఇల్లు కూడా అక్కడ అడ్డికమేట దగ్గరనే ఎక్కడో ఉండేది. తుషారు, నేను ఆ కాలంలో పీడిఎస్ పేరు మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళము. ఆ అడ్డికమేట్లోనే ఉన్నటువంటి ఒక సత్యసాయిబాబా శివం టెంపుల్ ఉంది, అప్పుడప్పుడే కొత్తగా వచ్చింది అది. అప్పుడు మేము ఒక చిన్న కరపత్రం వేసి ఆ శివం టెంపుల్లోకి పోయి భక్తుల నడుమ ఆ కరపత్రాన్ని పంచడం ప్రారంభించాను, సాయిబాబాని తిట్టుకుంటూనే. అంటే ఒక రకంగా సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నటువంటి సంస్థగా ఒక కార్యక్రమాన్ని ఆ రకంగా తీసుకోవడం జరిగింది. లోపల వెళ్ళి కరపత్రాలు పంచుతున్నాము. కొద్దిసేపటికే పోలీస్ వ్యాన్ వచ్చింది, మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయింది. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే పీడిఎస్ అనేటువంటి ఒక విద్యార్థి వేదిక, ఇట్ వాజ్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు టేకింగ్ అప్ ఓన్లీ స్టూడెంట్ ఇష్యూస్, రకరకాల సైన్స్కి సంబంధించిన ఇష్యూస్ని కూడా తీసుకున్నాం అనేటువంటిది ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాం. ఇదే తుషార్ ఖాన్ భట్టాచార్యతో ఇంకో చిన్న అనుభవం.
చాలా కాలం తర్వాత ఒక 6-7 సంవత్సరాల క్రితము నేను మా అశ్విన్ అనేటువంటి ఒక మాజీ పీడిఎస్యు నాయకుడు, ఆయన ఏదో ఫంక్షన్ పెడితే అక్కడికి వెళ్ళాం మేము. ఆ కాలంలో పీడిఎస్ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా అశ్విన్ ఇంటి పక్కకు ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. ఆ ఫోటోగ్రాఫర్ తరచుగా ఆ కార్యక్రమాలకు వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసేవాడు. నేను 6-7 ఇయర్స్ బ్యాక్ ఒకసారి అశ్విన్ని కలిసినప్పుడు ఆయన ఒక ఫోటో చూపించాడు. బ్లాక్ అండ్ వైట్ ఫోటో, కొంత క్లారిటీ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో. ఐ వాజ్ ట్రయింగ్ టు లొకేట్, ఐ వాజ్ దేర్. ఆ ఫోటోలో నేను సైకిల్ మీద ఉన్నా, ఈ ముందున్న దండ ఉంటుంది సైకిల్ ముందున్నటువంటి దాంట్లో ఎవరో కూర్చున్నారు. ఎవరబ్బా నేను ఐ వాజ్ యాక్చువల్లీ థిన్, ఇప్పటికీ అంతే కదా, పర్సనాలిటీ చాలా బక్కది. అయినా ముందు ఒక అతను కూర్చున్నాడు. హీ వాజ్ నాట్ లైక్ మీ. అది ఎవరే అని బాగా లొకేట్ చేసే ప్రయత్నం చేస్తే ఈయన తుషార్. అది ఎప్పుడు తీసినటువంటి ఫోటోగ్రాఫ్ అని జ్ఞాపకం చేసుకుంటే, మేము హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక బస్తీల్లో, పర్హాప్స్ ఇట్ వాజ్ సమ్ టైమ్ ఇన్ 73, సైకిల్ వేసుకొని అనేక బస్తీల్లో అధిక ధరల పైన, రైజింగ్ ప్రైజెస్ పైన దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్. అంటే నేను మళ్ళీ ఇది చెప్పదలుచుకున్నది ఏంటంటే, పీడిఎస్ అనేటువంటి వేదిక ఇట్ వాజ్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు స్టూడెంట్ ఇష్యూస్, బట్ సొసైటల్ ఇష్యూస్ ఏవైతున్నావో వాటిపైన కూడా అనేక ప్రచార కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఒక కాలం. హరగోపాల్ గారు చెప్పారు, నిజమే ఒక సందర్భం అది. ఆ 70s సందర్భం ఒకసారి ఇటు పెట్టి ఈనాటి సందర్భం చూసుకుంటే నిజంగానే చాలా తేడాలు. వాటిలోకి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ, బట్ ఆనాడు ఉన్నటువంటి ఒక సందర్భం చాలా నిర్దిష్టమైనటువంటి సందర్భం. ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు వీధుల్లోకి వస్తున్నటువంటిది, కదులుతున్నటువంటి ఒక కాలం. చాలామంది దోస్తులు జ్ఞాపకం వస్తారు నాకు అన్నాను నేను. అంటే జార్జ్ మొదలుకొని జంపాల చంద్రశేఖర ప్రసాద్, సూరపనేని జనార్దన్. నేను సూరపనేని జనార్దన్ ఎప్పుడు కలవలేదు కానీ విన్నాను, ఆ కాలంలో విన్నాను. ఎందుకంటే ఆ కాలంలో అనేక యూనివర్సిటీ సెంటర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రాలుగా ఉన్నాయి. అటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇటు కాకతీయ కావచ్చు, ఆర్ఈసీ కావచ్చు, అదే రకంగా కోస్తా ప్రాంతంలో నెల్లూరులో జవహర్ భారతి కావచ్చు, అనేక ఇన్స్టిట్యూషన్స్ విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రాలుగా ఉన్నాయి. నేను సూరపనేని జనార్దన్ని ప్రత్యక్షంగా కలవలేదు కానీ ప్రాబబ్లీ దిస్ ఈజ్ అ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ని నరేట్ చేయాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు 75లో ఎమర్జెన్సీ విధించబడ్డది. సో సహజంగా పీడిఎస్యు, ఆర్ఎస్యు అందరూ కూడా కార్యకర్తలు ఓపెన్గా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. యూజీ సీక్రెట్గా అండర్గ్రౌండ్గా ఉండి పనిచేస్తున్నటువంటి కాలం. మేము అంటే అప్పుడు సరే అందరికీ తెలుసు పీడిఎస్ సంస్థల లేదా పీడిఎస్యు కానీ ఆర్ఎస్యు సంస్థల్లో ఉన్నటువంటి నాయకత్వానికి ఏదో ఒక రకంగా ఒక రాజకీయ నిర్మాణంతో కూడా సంబంధాలు ఉంటుండే అనేటువంటి విషయం తెలుసు. ఎమర్జెన్సీ కాలంలో చాలామంది సిటీలో హోల్ టైమర్లుగా పనిచేస్తున్నటువంటి విద్యార్థుల్ని ఒక సూచన మేరకు, ఒక డైరెక్షన్ మేరకు ఇక విద్యార్థి రంగాన్ని బంద్ చేయండి రా నాయన, వేరే రంగాలకి వెళ్ళిపోండి అనేటువంటి దాంట్లో భాగంగా కొంతమందిని నేను, మధుసూదన్ రాజ్ యాదవ్, అమరుడు మధుసూదన్, మేమంతా ఇండస్ట్రియల్ ఏరియాకి పోయాం. ఏం చేయాలంటే కార్మికులను ఆర్గనైజ్ చేయాలి. వీఆర్ యాక్చువల్లీ గ్రీన్ హార్న్స్. ట్రేడ్ యూనియన్ కానీ కార్మికులను ఆర్గనైజ్ చేసే దాంట్లో మేము వీఆర్ గ్రీన్ హార్న్స్, బట్ వీఆర్ దేర్. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, సీక్రెట్గా సనత్ నగర్లో ఒక రూమ్లో ఉన్నాం మేము. నేను చనిపోయినటువంటి రాజేంద్ర ప్రసాద్ అని అరుణోదయ కార్యకర్తగా ఉండే, మేమిద్దరం ఒక రూమ్లో ఉన్నాము. సాయంకాలం ఎందుకో ఏమో చరబండరాజు రాసిన పాట ఆ రూమ్లో ఉండి పాడుకుంటున్నాం. వీఆర్ సపోజ్ టు బి యూజీ సీక్రెట్, బట్ పాడుకుంటున్నాం. సరిగ్గా ఆ రూమ్ ముందు నుంచి ఎవరో ఇద్దరు వ్యక్తులు దే వెంట్ అక్కడి నుంచి అట్లా పాస్ అయ్యారు. ఒక నిమిషం ఆగారట వాళ్ళు. ఆగి ఈ పాటను విన్నారు. విని వాళ్ళు వెంటనే అదే రాత్రి కబురు చేశారు. ఇంకో మనిషి ద్వారా కబురు చేసి కొంచెం ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి ఒక దగ్గర కలవండి అని కబురు చేశారు. మేము ఆశ్చర్యపోయినాం, ఎవరబ్బా, మాకు కూడా కొంత డౌట్ ఉంటుంది కదా ఎవరబ్బా అనే పద్ధతిలో చూస్తే ఆ ఇద్దరు ఎవరే అంటే మన జంగయ్య మాస్టర్, ఐ డోంట్ నో, జంగయ్య మాస్టర్ ప్లస్ ఇప్పుడు ఇంకా బతుకున్నటువంటి క్రాంతి కుమార్ గారు, వీళ్ళిద్దరు అక్కడ కలిశారు. ఏంటి మీరు ఈ రూమ్లో ఉంటున్నారు ఏంటి అని అడిగారు. అంటే మేము ఏదో దొరికింది, చీప్గా దొరికింది,
ఎవడో తెలిసినోడు ఉన్నాము అంటే మీరు వెంటనే వెకేట్ చేయండి ఇక్కడి నుంచి. ఎందుకంటే గిరాయిపల్లి ఎన్కౌంటరు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉన్నదో కొండన ఎవరో సంబడి నాకు జ్ఞాపకం లేదు, అక్కడి నుంచే అరెస్ట్ చేయబడ్డాడట. ఆ రూమ్లో, ఏ రూమ్లో మేము ఉంటుండేనో ఆ రూమ్ నుంచే పోలీసులు తీసుకెళ్ళారు అనేటువంటి విషయాన్ని చెప్పేసరికి ఇక వి వర్ ఆల్సో సర్ప్రైజ్. నెక్స్ట్ డే ప్యాక్, అంతే కదా, ఇంకేముంటుంది, రైట్. సో కామ్రేడ్స్, నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు మిత్రులు రాజ్ కుమార్ ఆజాద్, రైట్, చాలా సందర్భాల్లో కలిసాము. ఆయన ఈ సందర్భంగా జ్ఞాపకం వస్తాడు. నాకు ఇంకో వ్యక్తి జ్ఞాపకం వస్తాడు, చాలా అప్పుడప్పుడు బాధ కూడా వేస్తుంటుంది. జన్ను చెన్నాలు జ్ఞాపకం వస్తాడు నాకు. జన్ను చెన్నాలు ఎందుకు జ్ఞాపకం వస్తాడు అంటే, మేము ఎమర్జెన్సీలో అరెస్ట్ అయినప్పుడు ఇదే ఏసీ గార్డ్స్, ఇప్పుడు ఏదైతే అక్కడ పీటీఐ బిల్డింగ్ ఉందో లక్డికాపూర్లో, దట్ ద ఎంటైర్ ఏరియా వాజ్ కైండ్స్ ఆఫ్ సమ్ టార్చర్ చేయడానికి విద్యార్థుల్ని, ఆర్ఎస్యు పీడిఎస్యు విద్యార్థుల్ని, గ్రామాల నుంచి తీసుకొస్తున్నటువంటి రైతాంగ కార్యకర్తల్ని టార్చర్ చేసేటువంటి సెంటర్స్గా ఉండేటివి. ఇక్కడ ఏసీ గార్డ్స్లో ఉన్నటువంటి ఒక సెంటర్లో నేను ఇతర రకరకాల ఎంప్లాయీస్ అక్కడ ఉన్నాను. కొంత నేను సీనియర్ని అయ్యాను అక్కడ, ఎందుకంటే 3 months ఉన్నాం కాబట్టి. జన్ను చెన్నాల్ని కూడా తీసుకొచ్చాను. అంటే ఇది అంటే చాలా ఇబ్బంది కూడా కలుగుతుందిలే, కానీ జన్ను చెన్నాల్ని తీసుకొచ్చిన తర్వాత ఎంత తుక్కు ఆఫీస్లో కొట్టారంటే, హీ వాజ్ ఈవెన్ హిట్ ఆన్ ది పెనిస్, రక్తం గారింది. ఆ రోజు రాత్రి అట్టనే ఇచ్చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ మా అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో టిఫిన్లు అట్లా ప్యాకెట్లు ఏవో ఉంటుండే. జన్ను చిన్నాలు వాజ్ ఆస్కింగ్ మీ, మళ్ళీ ఇదే ట్రీట్మెంట్ ఉంటుందా అంటే, నువ్వు ఏం చేసావు అని అడిగాను. అంటే నాకేం పెద్ద నైతిక అంత స్థాయి కూడా లేదు, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ని చూసి వాళ్ళు ఒక రకంగా వివరించారు, జన్ను చెన్నాలు బ్యాక్గ్రౌండ్ చూసి ఇంకొక రకంగా వివరించారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ వాజ్ నాట్ బీటన్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ గ్రామీణ ప్రాంతాన్ని నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, ఒక సమూహానికి సంబంధించినటువంటి వాళ్ళ పైన ప్రయోగిస్తున్న హింస కొంత పోల్చుకుంటే తక్కువని. ఎంత ప్యాథటిక్ సీన్ అంటే నాకే అర్థం కాలేదు, ఏం జవాబు చెప్పాలనేటువంటి. మళ్ళీ నన్ను తీసుకుపోయి ఇట్టనే కొట్టి చంపుతారా, ఏదైనా మార్గం ఉందా, ఏమైనా ట్యాబ్లెట్లు ఏర్పాటు చేయగలుగుతారా అన్నట్టు కూడా ఆ కామ్రేడ్ మాట్లాడితే ఐ వాజ్ సో షాక్డ్, రైట్. అంటే నేను జన్ను చిన్నాలు కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం వస్తాడు. ఒక RYL నాయకుడుగా ఆయన జ్ఞాపకం వస్తాడు నాకు. అనేక మంది నేను కలిసి పనిచేసినటువంటి మధుసూదన్ రాజ్ కావచ్చు, వీరయ్య కావచ్చు, అనేక మంది జ్ఞాపకం వస్తారు. నేను ఒక్క విషయమే చెప్పదలుచుకుని ఇక్కడ, ఆనాడు ఉన్నటువంటి PDS ఏదైతుందో, ఈ PDSలో అందరికీ తెలుసు టిల్ 74 దీనిలో రకరకాల రాజకీయ ధోరణులు ఉన్నాయి. నా దృష్టిలో చరిత్రకు సంబంధించినటువంటి ఈ భాగము, ఐ థింక్ వీ షుడ్ ఆల్ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్. ఒక PDSలో భిన్నమైనటువంటి రాజకీయ ధోరణులు ఏవైతున్నావో అట్లా ఉండి ఒక వేదిక కిందనే పనిచేయడం అనేటువంటిది, ఒక యునైటెడ్ సంస్థ కింద పనిచేయటం అనేటువంటిది, అట్లీస్ట్ పర్సనలీ స్పీకింగ్ ఇట్ వాజ్ అ వెరీ పాజిటివ్ థింగ్ అనేటువంటిదే నేను అనుకుంటా. అందుకోసం అప్పుడు రిఫ్లెక్ట్ అయ్యేటివి పొలిటికల్ డిఫరెన్సెస్ విత్ ఇన్ PDS, అవి తరచుగా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి. నాకు వాస్తవానికి మేము PDS సిటీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళలో సత్యం రాలేదు. నేను యాక్చువల్లీ సత్యం నరేష్ కామ్రేడ్, హీ వాజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది కమిటీ. మేమందరం కలిసి పనిచేసాం. ఆ కాలంలో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా సైకిళ్ళే కదా, మేము సైకిల్ వేసుకొని అన్ని చోట్ల తిరిగేటువంటి వాళ్ళు, రైట్. డిఫరెన్సెస్ ఉండేది. ఇది ఎక్కడెక్కడ రిఫ్లెక్ట్ అయ్యేదంటే, ఇప్పుడు ఉదాహరణకు 72లో జార్జ్ రెడ్డి చంపబడ్డాడు. 73లో వీ హెల్డ్ ది ఫస్ట్ మెమోరియల్ మీటింగ్ ఇక్కడ సరోజినీ దేవి హాల్. ఇట్ వాజ్ అ జామ్ ప్యాక్డ్ మీటింగ్. మొత్తం ఒక 3000 మంది దాకా ఆ SD హాల్లో ఉంటారు. స్పీకర్స్ ఎవరు? PDS కాబట్టి భిన్నమైనటువంటి రాజకీయ ధోరణులు ఉన్నాయి కాబట్టి స్పీకర్స్ ఎవరంటే విరసంలో ఉన్నటువంటి వాళ్ళు, రచయితలు, కవులు. ఎవరు? జ్వాలాముఖి, యాదాటి కాశీపతి, వరవరరావు గారు, ఈ ముగ్గురు స్పీకర్లు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కాలంలో విద్యార్థులకు ఒక రకంగా బాగా ఉత్తేజాన్ని
కలిగించినటువంటి వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు. ఉపన్యాసాలు వాళ్ళు ఉపన్యాసాలు దంచుతుంటే అసలు ఒక రకంగా ఇట్ ఈస్ మేబీ అవర్ గోల్ ఈజ్ సమ్వేర్ నియర్ ద కార్నర్ అనే పద్ధతిలో ఆలోచించేటువంటి వాళ్ళని, రైట్. సో విరసం ఇట్ ప్లేడ్ ఇట్స్ ఓన్ రోల్. విద్యార్థి ఉద్యమానికి సంబంధించిన అభివృద్ధి క్రమంలో విరసం అనేటువంటి సంస్థ కూడా తన పాత్ర తను పోషించింది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, జ్ఞాపకాలు చాలా ఉంటాయి, బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ టైమ్ ఎనఫ్ టు ఇక్కడ అయితే ఒక్క విషయాన్ని ఇప్పటి సందర్భం అందరూ ఆర్ గోపాల్ గారు కూడా చెప్పారు. నా దృష్టిలో ఏంటంటే ఇప్పటి సందర్భం అప్పటి సందర్భానికి కొంత తేడాలు ఉన్నాయనేటువంటి విషయం ఎవరు కాదనరు, రైట్. ఈనాడు ఏదైతే దేశంలో పర్టికులర్లీ గత 11 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి బహుముఖ దాడి ఏదైతే ఉన్నదో, ఈ బహుముఖ దాడి ఈనాడు మన కేంద్రమై కూర్చున్నది కూడా. దాదాపు అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆక్యుపై చేసుకోవడం కావచ్చు, డెమోక్రాటిక్ రైట్స్ మొత్తం మింగేసేటువంటి స్థితి కావచ్చు, కగార్ ద్వారా వందల సంఖ్యలో చంపుతున్నటువంటి ఒక ప్రక్రియ కావచ్చు. నాకు అది చూస్తుంటే ఒక చిన్న మిర్జా గాలిబ్ పేరు మీరు వినిండొచ్చు, ఒక ప్రఖ్యాతి ఉర్దూ పోయెట్. మిర్జా గాలిబ్ బ్రిటిష్ పరిపాలనకు సంబంధించి బ్రిటిష్ పరిపాలనలో జరుగుతున్నటువంటి దమనకాండ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఒక మాట అంటాడు. गोरों के ज़माने में इतने लोगों की कत्ले आम हुई कि अब जो मैं मरूंगा रोने वाला भी ना होगा कोई. ఆ రకమైనటువంటి హింస ఈనాడు ఒక ప్రాంతంలో ప్రయోగించబడుతున్నదనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే బహుశా మనం వేయాల్సినటువంటి ఎత్తుగడలు పద్ధతులు ఒక విశాల ప్రాతిపదిక గోపీనాథ్ కూడా ప్రతిపాదన పెట్టాడు. ఈనాడు జరుగుతున్నటువంటి ఫ్యాషిస్ట్ ఆఫెన్సివ్ ఏదైతే ఉన్నదో దీనికి వ్యతిరేకంగా ఒక విశాల ప్రాతిపదిక పైన ఉద్యమ నిర్మాణం, ప్రజా ఉద్యమ నిర్మాణం జరగాలనేటువంటిది. వాస్తవానికి కొన్ని ప్రయత్నాలు గత 6-7 సంవత్సరాలుగా జరిగాయి కూడా. భావసారూప్యత కలిగినటువంటి సంస్థలు దగ్గరకు వచ్చి కొన్ని ప్రయత్నాలు చేశాయి, కొన్ని ప్రయోగాలు చేశాయి. బట్ ప్రాబ్లీ దట్ కుడ్ టేక్ ఆఫ్. కొంచెం ముందు పోలే గుణపాఠాలు తీసుకొని మళ్ళీ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈనాడు మోడీ సర్కార్ ఏదైతే చెప్తున్నదో ఇస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అభివృద్ధి ఇవన్నీ మన అందరికీ తెలుసు. ఇదంతా బక్వాస్ అనేటువంటి విషయం తెలుసు. ఒకటే, ఈనాడు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలంటే 1% ఆఫ్ ది పాపులేషన్ హోల్డ్ 40% ఆఫ్ ది వెల్త్. 40% సంపదని 1% పైన ఉన్నటువంటి వాళ్ళు కలిగి ఉన్నారు. కింద బాటంలో ఉన్నటువంటి 50% ప్రజలు కేవలం 5% సంపదనే కలిగి ఉన్నది. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఎట్లున్నది అనేటువంటిది కూడా మనం చూస్తున్నాము. దీని పర్యవసానంగా ఇన్ఈక్వాలిటీస్ ఎట్లున్నాయి అనేటువంటి విషయం మనం కాదు, ఈనాడు అనేక సంస్థలు గ్లోబల్ ఇండెక్సెస్ ఏవైతే చెప్తున్నారో పవర్టీకి సంబంధించింది, హంగర్కి సంబంధించింది, హెచ్డిఐకి సంబంధించింది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించిన ర్యాంకులు వేస్తున్నారు. మన దేశము హంగర్ ఇండెక్స్లో బహుశా 105, 106 ప్రపంచంలో. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 135 అట, రైట్. ఎన్వైరన్మెంట్లోనైతే బహుశా వీఆర్ ఆన్ ద టాప్. 180 కంట్రీస్లో 180 ర్యాంక్ అట మనది. ఇట్లా అనేక గ్లోబల్ ఇండెక్సెస్ కూడా చూస్తే మనము మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎక్కడున్నది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈనాడు మోడీ సర్కార్ చేస్తున్నటువంటి ఈ బహుముఖ దాడి ఏదైతే ఉన్నదో ఇది తిప్పికొట్టాలంటే సహజంగా గోపీనాథ్ ప్రతిపాదన పెట్టాడు. ఒక బ్రాడ్ బేస్డ్ విశాల ప్రాతిపదిక పైన ఉద్యమ నిర్మాణం అవసరం. ఈనాడు ఫ్యాషిస్ట్ అఫెన్సివ్ ఏదైతే కొనసాగుతున్నదో దీనికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణం చేయాల్సినటువంటి ఒక జరూరైనటువంటి కర్తవ్యం మనందరిపైన అంటే వాస్తవానికి ఇక్కడ పూర్వ విద్యార్థులే ఎక్కువ ఉన్నారు, విద్యార్థులు లేరు. సబ్కే బాల్తో సఫేద్ హోగే సబ్ లోగ్ యహీ హై, రైట్. మనమే ఉన్నాము. ఎట్ ఆ కర్తవ్య నిర్వహణలో మనం భాగస్వామి పంచుకోవాల్సినటువంటి ఒక బాధ్యత అందరిపైన ఉన్నది అని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.